ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అన్నా, ఎక్కడున్నావు అన్నా? ఇంటి దగ్గరికి వెళ్తున్నాను రా. అర్జెంటుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రా అన్నా. ఎందుకురా, ఏమైంది? మన వాళ్ళని అరెస్ట్ చేసి జీబులో ఎక్కించుకొని వెళ్ళారన్నా. ఎందుకు? అయినా అసలు అలా ఎలా చేస్తారా? ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను. ఆడపిల్ల అన్న కనికరం కూడా ఉండదా వాళ్ళకి? వస్తున్నాగు. సరే అన్నా. నాకెందుకో నువ్వు జాను హ్యాండ్ పట్టుకునే లోపు వేరే వాడు వచ్చి జాను హ్యాండ్ పట్టుకునేలా ఉన్నాడు రా. కంగ్రాట్స్. జాను 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 మీరు పదండి, నేను విశ్వతో వస్తాను. ఓకే, పద వెళ్దాం. విశ్వ, విశ్వ, ఏ విశ్వ, ఏంటలా డల్గా ఉన్నావు? దేవదాసులే ఆ పోస్టర్ ఏంట్రా? ఏంటో చెప్పు. నిన్న ప్రైజులు ఇచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయావురా? వాటిని పట్టుకుని నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? వస్తే వాటిని ఎక్కడ మోయాల్సి వస్తుందోనని తప్పించుకున్నావు కదూ. వాటికన్నా నా గుండె బరువెక్కిందని నీకెలా చెప్పను జాను? ఆటోలో వెళ్ళిపోదామని బుక్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా అసలు బుక్ అవ్వలేదురా. మరి ఎలా వెళ్ళానో తెలుసా? చిరాకొచ్చే టైంకి చిరునవ్వుతో అదే మన చీఫ్ గెస్ట్ జే సార్ వచ్చారు. ఎక్కడి దాకా? ఏయ్, భలే గెస్ట్ చేసావు నువ్వు. తన కార్లో ఎక్కించుకుని నన్ను ఇంటి దాకా దిగబెట్టారు. ఇంటి దాకా వచ్చాడా, లేకపోతే నీ గుండె దాకా వచ్చాడా? ఎక్కడి దాకా అని అందుకే అడిగాను జాను. పర్వాలేదు సార్, నేను వెళ్ళిపోతాను అని ఎంత చెప్పినా సరే ఎంత మొహమాట పెట్టారో. నువ్వు వస్తే మనిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదరా. మిస్ అయింది జాను, నేను లేట్ చేశాను. కానీ ఆయన మాత్రం డిలే చేయలేదురా. హే, నీకొక విషయం చెప్పనా? తెలిస్తే షాక్ అయిపోతావు. ఆల్రెడీ షాక్లోనే ఉన్నాను. నన్ను దిగబెట్టిన 10 నిమిషాల్లో డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేశారు. ఎందుకు? ఇలా సింగిల్ వర్డ్ కూడా మమ్మల్ని అడిగేంత టైం ఇవ్వకుండా తనే అడిగేశారు. ఏం కావాలంట? నేనే కావాలంట. చూసావా ఎలా షాక్ అయ్యావో? అచ్చు ఇలానే మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. జై సార్కి నేను నచ్చానంట. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. మరి మీరే ఉన్నారు? నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. నోటి నుంచి మాటలు రాలేదనుకో. మా నాన్న వాళ్ళు తేరుకుని ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వండి అని అడిగారు. జై సార్ మాత్రం త్వరగా చెప్పండి అని బాగా తెలిసిన వాళ్ళల్లా క్యాషువల్ గా వెళ్ళిపోయారు. సరే, ఆ విషయం వదిలే, కానీ నువ్వు చెప్పు. నీ లైఫ్ పార్ట్నర్ని నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. తనెవరు? ఏ క్లాసు చెప్పరా? జాను, ఇంక తన వివరాలు అక్కర్లేదులే. ఏమైందిరా? హ్యాండ్ ఇచ్చిందా? తర్వాత చెప్తానులే. సరే, క్లాస్కి టైం అవుతుంది కదా, వెళ్దాం పద. నువ్వు వెళ్ళి జాను, నేను 5 minutesలో వస్తాను. సరే, త్వరగా వచ్చేయ్.
రేయ్ త్వరగా వచ్చేయ్. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. తీసుకురండి. రండి. మేమే కొట్టాలని అనుకోకండి. వాచ్మెన్ పని మనిషిని 4 తగిలేయండి ముందు. చెప్పింది చేయండి అయ్యా, చెప్పించేయండి. సార్ ఫోన్ మాట్లాడుతున్నారు, కనిపించట్లేదా? ఏంటయ్యా? నమస్తే సార్. అదే సార్, కిడ్నాప్ కేస్. నువ్వేనా ఎత్తుకుపోయింది? సార్ నేను చెప్పేది వినండి సార్. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు బడి పంతులువా? నువ్వు పాఠం చెప్తే నేను వినాలా? కోప్పడకండి సార్. ఖుషి పాపకు అమ్మా నాన్న లేరు. నీ పేరేనా తులసి? నా కూతురి పేరు సార్ తులసి. తనని తీసుకురాకుండా వీళ్ళని తీసుకొచ్చావంటయా? నేనే తులసిని సార్. ఈ పాప నీకేమవుతుంది? నా కూతురు సార్. మీ ఆయన పేరు? సార్ మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు సార్. ఓహో, పెళ్లి కాకుండానే పిల్లని కందనమాట. అయ్యో అలా కాదు సార్. అలా కాదా? నీ పేరేంటి? లక్ష్మి సార్. ఈయనేనా నీ మొగుడు? అవును సార్. మీ ఇద్దరికి పెళ్ళయ్యాక ఈ తులసి పుట్టింది కదా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నీ పెళ్ళాన్ని అడుగుతుంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏందయ్యా? ఎక్స్క్యూజ్ మీ సార్, విచారించే హక్కు మీకు ఎంతుందో స్టేషన్కి వచ్చిన వాళ్లతో మర్యాదగా మాట్లాడే బాధ్యత కూడా మీకు ఉండాలి. తులసి ఊరుకోవే. నువ్వు నాకు చెప్తున్నావా? సార్ అసలు మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎందుకు పిలిచారో అది తెలుసుకుందామని అడుగుతున్నాం సార్. నీ పెళ్ళాం మెళ్ళో నువ్వు కట్టిన తాళుంది. నీ కూతురు మెళ్ళో ఎవడు ఏ దారం కట్టలేదు. ఈ పిల్ల నా కూతురని ఎలా చెప్తుందయా? సార్ మా అమ్మాయి తులసికి చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్న ఆ పసిపాప తండ్రికి సంబంధం కుదిరింది సార్. అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ అబ్బాయి చనిపోయాడు. పాపకు ఎవరూ లేరని ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్. ఖుషి అనాథ కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.